6 పాయింట్స్ ఎవ్రీ నీట్ పీజీ ఆస్పిరెంట్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ త్రూ ఎంటైర్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఏంటి అంటే 6 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, నో యువర్ గోల్. నీ గోల్ ఏంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ నువ్వు బ్రాంచ్ ఏంటో డిసైడ్ అవ్వు. ఏ బ్రాంచ్ అట్లీస్ట్ నువ్వు బ్రాంచ్ ఏంటో డిసైడ్ అవ్వు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్రాంచ్ ఏదైనా డిసైడ్ అయ్యావనుకో, అట్లీస్ట్ కంప్లీట్గా ఒక బ్రాంచ్ కాకపోయినా అట్లీస్ట్ 1 or 2 బ్రాంచెస్ డిసైడ్ అయ్యావంటే నీ మైండ్ ఎప్పుడు ఈ బ్రాంచ్కి ఇన్ని మార్క్స్ కావాలని ప్రీవియస్గా మనం సెర్చ్ చేస్తాం. సో ఆ సెర్చ్ చేసినప్పుడు నాకు ఇన్ని మార్క్స్ కావాలి కాబట్టి అంత ఎఫర్ట్స్ వస్తాయి. నీకు చాలా వీక్గా ఏదో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు అంటే మనం కూడా అలాగే నీరసిస్తూ ఉంటాం, లేజీగా చదువుతూ ఉంటాం. అట్లీస్ట్ నువ్వు ఒక 2-3 బ్రాంచెస్ పెట్టుకొని దాంతో నువ్వు ట్రై చేసావంటే ఆ మార్క్స్ గెయిన్ అవ్వడానికి, అంటే ఆ నెంబర్ ఆఫ్ కరెక్ట్స్ గెయిన్ అవ్వడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటావు. అంటే ప్లస్ నువ్వు ఆ నెంబర్ ఆఫ్ కరెక్ట్స్ నువ్వు గెయిన్ అయినా కానీ ప్రతి ఇయర్ అలాగే ఉంటుందని లేదు కదా. సో అట్లీస్ట్ ఆ బార్డర్ రేంజెస్లో, అరౌండ్ ద రేంజెస్లో నువ్వు వెళ్ళడానికి ట్రై చేస్తావు ప్రిపరేషన్లో. సో యూ విల్ గెట్ ద మోటివేషన్ టు సెక్యూర్ దట్ సీట్ కదా. సో అట్లీస్ట్ ఒక గోల్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఈ నీట్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, వచ్చే నీట్కి ప్రిపేర్ అవుతున్నావా అంటే లైక్ ఇప్పుడు కొత్త ఫ్రెష్గా వచ్చిన బ్యాచ్ ఉంటుంది, ఫ్రెష్గా రిలీజ్ అయిన బ్యాచ్ ఉంటుంది, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళేంటి ఈ నీట్కి నేను ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ నీట్కి ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో ఈ నీట్కి అటెంప్ట్ ఇస్తాం కరెక్టే, కానీ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఈ నీటిలో కొంచెం యావరేజ్ సీట్ వచ్చినా వెళ్ళిపోదామా లేదా అని కొంతమంది డౌట్ ఉంటుంది. లేకపోతే ఇంకో గట్టిగా ఇద్దామా అని. సో ఇప్పుడే గట్టిగా ఇద్దామంటే యూ విల్ బీ వెరీ కాన్షియస్ అబౌట్ రీడింగ్ నో కదా. సో అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే పడో బార్ పడో అనమాట. ఎంటైర్ ప్రిపరేషన్ అంటే నా ప్రిపరేషన్లో నేను ఫాలో అయింది ఇదే. పడో బార్ పడో అంటే తక్కువ చదువు ఎక్కువసార్లు చదువు, తక్కువ చదువు ఎక్కువసార్లు చదువు. ఇది ఎందుకు చెప్తారు అంటే రాసి పెట్టుకో. నువ్వు చదివే రీడింగ్ షెల్ఫ్ దగ్గర నువ్వు రాసి పెట్టుకో. పడో బార్ పడో, తక్కువ చదువు ఎక్కువసార్లు చదువు. నువ్వు తక్కువ చదవడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది ఫోమోకి వెళ్ళిపోతారు. నేను అది ఫాలో అవ్వట్లేదు, ఇది ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఇది ఫాలో అవుతున్నారు, నేను ఏమైనా మిస్ అయిపోతున్నానా అని చాలా అన్ని సెట్ ఆఫ్ సోర్సెస్ నుంచి తెచ్చుకొని ఇలా పెట్టుకుంటారు. కానీ చదవం, మనం బేసిక్గా చదవం. ఇప్పుడు అలా కాకుండా అన్ని సోర్సెస్ పెట్టుకొని నువ్వు ఒక్కసారి వేగంగా చదవడం కంటే నువ్వు నీకు ఆల్రెడీ నీ ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్లో వాళ్ళు అన్నీ చెప్పేదంతా ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తారు, అందరు ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తారు, ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తారు. కానీ నువ్వు అన్ని సోర్సెస్ తెచ్చుకొని అన్నీ ఒకసారి చదవడం కంటే నీ దగ్గర ఉన్న మేజర్ సోర్స్ని, నీ దగ్గర ఉన్న మంచి సోర్స్ని, ఆ ఒక్క సోర్స్ని నువ్వు ఎక్కువసార్లు చదివావు అనుకో, మనకి ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే నువ్వు ఒకే టాపిక్ ఎక్కువసార్లు చదవడం వల్ల ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల నీకు యూజ్ ఏంటి అంటే ఎక్కువసార్లు చదవడం వల్ల నువ్వు ఒక బిట్లో 4 ఆప్షన్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా 2 ఆప్షన్స్ రూల్ అవుట్ చేస్తావు, పక్కా రూల్ అవుట్ చేస్తావు. 2 ఆప్షన్స్ ఖచ్చితంగా రూల్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 3rd ఆప్షన్ అనేది మనకి మనకి గుర్తొస్తే రూల్ అవుట్ చేస్తాము. తర్వాత అది కాకుండా వేరే సబ్జెక్టులో ఏమైనా నాలెడ్జ్ ఉంటే అలా తీసుకొని 3rd ఆప్షన్ అనేది రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఆప్షన్స్ ఖచ్చితంగా రూల్ అవుట్ చేయడానికి న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వేరే సబ్జెక్ట్స్ యొక్క ఇంటర్లింకింగ్ కానీ ఇవన్నీ బాగా జరుగుతాయి. ఎప్పుడు ఒకే సబ్జెక్ట్ ఎక్కువసార్లు రివిజన్ చేసినప్పుడు బాగా గుర్తుండేది. దానికంటే అన్ని సోర్సెస్ పెట్టుకొని ఒకేసారి చదివితే ఏం గుర్తుంటుంది చెప్పు. సరే అంతెందుకు, ఒక 2 months ముందు లేకపోతే 1 month ముందు నీకు చెప్పిన సబ్జెక్ట్ ఇప్పుడు నీకు గుర్తుందా? ప్రతి పాయింట్ సబ్జెక్ట్ గుర్తుందంటే వేగంగా మొత్తం పైపైన చెప్తావు. కానీ కరెక్ట్గా ఒక పాయింట్ ఒక బిట్ ఇచ్చినప్పుడు అది పెట్టగలవా నువ్వు? అదే పాయింట్ నువ్వు 10 సార్లు చదివితే ఎప్పటికైనా పెడతావు కదా, నిద్రలో లేపి అడిగినా పెడతావు కదా. సో అది డిఫరెన్స్. పడో బార్ పడో, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే నువ్వు నీట్ పీజీ సీట్ అనేది క్రాక్ చేయడానికి వచ్చావు, అర్థమైందా? సీట్ కొట్టడానికి వచ్చావు నువ్వు, అంతేగాని నేను A to Z స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా నేను కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాను అంటే వేస్ట్ ఆఫ్ టైం, ఫుల్లీ వేస్ట్ ఆఫ్ టైం. బిట్స్ బాగా పెట్టాలి, ఎగ్జామ్లో మంచి మార్కులు కొట్టాలి, సీట్ కొట్టాలి, అది గోల్ అది. అలా కాకుండా నేను ప్యాథాలజీ తీసుకొని ప్యాథాలజీ ఫ్రమ్ బేసిక్స్ నుంచి మొత్తం చదువుకుంటూ వస్తాను, నాకు మొత్తం కాన్సెప్ట్స్ వస్తాయి, అప్పుడు నాకు మంచి మార్క్స్ వస్తాయి, ప్రతి బిట్ చేయగలను. అవన్నీ అస్సలు అవ్వవు. నువ్వు A to Z చదవడానికి మైండ్ సెట్లో ఉన్నావంటే అస్సలు ఏం అవ్వదు. ఇంపార్టెంట్ టాపిక్సే ఇస్తారు, ఇంపార్టెంట్ పాయింట్సే ఉంటాయి. బిట్స్ ఎలా క్రాక్ చేయాలి, బిట్స్ ఎలా డీకోడ్ చేయాలి, సీట్ ఎలా కొట్టాలి అనేదే నీ పాయింట్. కాన్సెప్ట్స్ అన్నీ నీకు వచ్చాయి, నీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటావు అంతే. కానీ ఎవ్రీ కాన్సెప్ట్ A to Z నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
ప్రతి బుక్ ప్రతి సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి ఆడిన చదవాల్సిన పని లేదు, అర్థమైందా? రావాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, సీట్ కొట్టడం ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, సీట్ కొట్టడమే ఇంపార్టెంట్. బిట్స్ కొట్టాలి, బిట్స్ క్రాక్ చేయాలి, సీట్ క్రాక్ చేయాలి, అదే నీ గోల్. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. కొంతమంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదువుతూ ఉంటారు, దానివల్ల యూజ్ ఏమి ఉండదు అసలు. ఇంకొకటి 4th పాయింట్, నో మీన్స్ నో ఫర్ నెగిటివిటీ. నో మీన్స్ నో ఫర్ నెగిటివిటీ. నువ్వు నీ గురించి కూడా నువ్వు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు. ఈవెన్ నువ్వు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఫేజ్ అంటే డల్గానే ఉంటుంది, వీక్గానే ఉంటుంది. యూ హ్యావ్ టు బీ వెరీ పేషెన్స్. యూ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్. పేషెన్స్ అర్థమైందా? అలాగే హోల్డ్ చేసి పేషెంట్గా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నువ్వు ప్రతిరోజు చదవాలి, ఇది చేయాలి, ఇవి చదవాలి అని పెట్టుకొని నువ్వు ఆ పని చేస్తూ ఉండు ఎవ్రీడే. అంతే, పేషెంట్గా ఉండు చాలు. యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. నెగిటివిటీ అసలు పెట్టుకోవద్దు. జీటీలో ఒక జీటీలో మార్క్స్ తగ్గినా కానీ, జీటీస్లో మార్క్స్ పెరిగిపోయినా కానీ, స్టక్ అయిపోయినా కానీ, ఇవేమైనా దే విల్ రెక్టిఫై ఫర్దర్. చిన్న టైం హీల్స్ ఎవ్రీథింగ్. చిన్నగా టైం పోయే కొద్దీ మొత్తం మారిపోతే నువ్వు ఎక్కడైతే తప్పు చేస్తావో ఆ పాత్వే కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. ఓకేనా? కానీ నో ఫర్ నెగిటివిటీ. ఓకేనా? 5th పాయింట్, నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా నేను క్రాక్ చేస్తాను, ఖచ్చితంగా నాది అయిపోతుంది, ఈ ఇయర్ నీ పీజీ ఎగ్జామ్లో నేను క్రాక్ చేస్తాను, నాకు కావాల్సిన సీటే వస్తుంది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చదువుతూనే ఉండాలి. అర్థమైందా? అసలు నో ఫర్ ఎంటర్టైన్మెంట్ అనేది తీసేసి 2 months ఒకటే గుర్తుపెట్టుకో. 2 months ఎంటర్టైన్మెంట్ అంతా తీసేసి ఈ 2 months పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని చదువుతావా? లేకపోతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఎంటర్టైన్ అయ్యి గట్టిగా నెక్స్ట్ 1 year కూడా ఇలాగే కూర్చొని చదువుతావా? ఎవ్రీడే ఫర్ ద నెక్స్ట్ 1 year ఎవ్రీడే ఇలాగే కూర్చొని చదువుతావా? అది గుర్తుపెట్టుకో. 2 months ఏం లేకుండా పొద్దున్న సాయంత్రం కూర్చొని చదువుతావా? ఆర్ ఎంటైర్ 12 months మళ్ళీ ఇలాగే కూర్చొని చదువుతావా? ఒకటే గుర్తుపెట్టుకో. దాన్ని బట్టి నీకే అర్థమైపోద్ది ఏం చేయాలి. 6th పాయింట్, MCQs సాల్వింగ్ స్కిల్. యూ హ్యావ్ టు డెవలప్ MCQs సాల్వింగ్ స్కిల్ అనమాట. MCQs ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనకి ఖచ్చితంగా రావాలి. ఊరికే పైన వేగ్గా ఈ బిట్టు పెట్టాం అనేది కాదు. క్వశ్చన్ మొత్తం చదివి క్వశ్చన్లో ఏ పాయింట్ మనకి ఫేవర్గా ఉంది, ఏ పాయింట్ ఒక క్లూ ఇస్తుంది, ఏ వర్డ్ ఒక క్లూ ఇస్తుంది, దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఒక బిట్ ఇస్తే ఆ బిట్లో ఒక 4 points 4 ఆప్షన్స్ అనేవిలో 2 ఆప్షన్స్ ఈజీగా రూల్ అవుట్ చేసే ఆప్షన్సే ఉంటాయి. ఇంకో 2 ఆప్షన్స్లో అటు ఇటు కొట్టేసుకుంటూ ఉంటాం. నువ్వు 2 ఆప్షన్స్ దాకా వచ్చావు అంటే యూ 50% ఆఫ్ ద బిట్ ఇన్ యువర్ హ్యాండ్ కదా. సో ఈ 50% ఆఫ్ ద బిట్ని నీకు ప్రీవియస్గా ఉన్న నాలెడ్జ్తో, నువ్వు చదివిన నాలెడ్జ్తో ఈ 2 ఆప్షన్స్ మధ్యలో క్రాక్ చేయాలి. ప్లస్ ఆ క్వశ్చన్స్లో వచ్చిన ఏమైనా క్లూ పాయింట్స్తో వీటి క్రాక్ చేయాలి. అదే నువ్వు నెంబర్ ఆఫ్ MCQs చేస్తా ఉంటే అప్పుడు నీకు ఈ MCQ సాల్వింగ్ స్కిల్ అనేది చిన్నగా డెవలప్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ నేను అలాగే బ్లైండ్గా డంబ్గా అలాగే బిట్స్ అన్నీ చేస్తాను అంటే కాదు. నువ్వు అనలైజ్ చేయాలి. ఈ బిట్ ఇది ఉంది కదా, సో ఈ 2 ఆప్షన్ ఖచ్చితంగా కాదు, సో ఈ 2 ఆప్షన్లు అలా నువ్వు సాల్వ్ చేసుకుంటా ఉంటే నీకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. MCQ సాల్వింగ్ స్కిల్ డెవలప్ చేసుకున్నా ఉంటే ఫెచ్ వస్తుంది. మీకు ఫెచ్చింగ్ చాలా వస్తుంది మార్క్స్ స్కోర్ చేయడానికి. ఖచ్చితంగా చాలా ఫెచ్ వస్తుంది స్కోర్ చేయడానికి. అర్థమైందా? నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ చేస్తూ ఉండి సాల్వింగ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. ఓకేనా? దీస్ ఆర్ ద 6 points ఎవ్రీ నీట్ ఆస్పిరెంట్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ టు ఎంటైర్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.